హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం గ్రూప్ 2 ప్రిపరేషన్ గురించి చూద్దాము. సో ప్రజెంట్ ఉన్న డేట్ ప్రకారం ఆగస్ట్ 29, 30 అని ఇచ్చారు. సో మోస్ట్ ప్రాబబ్లీ జరుగుతుంది అని అనుకుందాం. ఇఫ్ ఎట్ ఆల్ పోస్ట్పోన్ అయితే ఇంకా మనకి అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ లేదు చదవడంలో. సో ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయంటే రేపటి నుంచి చూసుకుంటే June 15 to August 28 కదా. సో ఆల్మోస్ట్ 64 days, అంటే మనం 60 days తీసుకుందాం. మళ్ళీ మీరు ప్లాన్ చేసుకోవడం అదంతా స్టార్ట్ అయ్యే వరకు 60 days మిగులుతాయి అనుకుంటే, సో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది చెప్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మనం ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు దానిని చదవడానికి మనకున్న ఒకటే ఒక రోడ్ మ్యాప్ ఈజ్ సిలబస్ ప్రకారం మనం చదవడం స్టార్ట్ పెట్టాలి. అండ్ అది ఒక్కటే ఉంది మనకు ఒక గైడింగ్ లైట్ లాగా. సో మనం సిలబస్ అంతా పర్ఫెక్ట్గా బై హార్ట్ చేసుకుంటే ఏం చదువుతున్నాం మనం రోజు అనేది మనకి ఐడియా ఉంటుంది. సో ఈ గ్రూప్ 2లో 4 papers ఉన్నాయి కదా, ఇది మినిమం బేసిక్ నాలెడ్జ్ అందరికి తెలిసే ఉంది అనుకుంటున్నాం. అండ్ ఇది MCQ ప్యాటర్న్, ఓకే. అండ్ ఇది క్వాలిఫైయింగ్ కాదు, మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేలాగా ట్రై చేయాలి. సో దట్ యూ విల్ బీ ఇన్ ద మెరిట్ లిస్ట్లో టాప్ ఉండేలాగా ఉంటుంది. సో మీరు ఎవ్రీ పేపర్లో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేలాగా ట్రై చేయాలి. సో పేపర్ 1 ఏంటి, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ. అంటే ఇక్కడ నార్మల్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉండే సిలబస్ ప్లస్ మ్యాథ్స్ సేమ్ అదే ఉంటుంది పేపర్ 1లో. అండ్ పేపర్ 2లో ఏంటంటే 3 subjects ఉన్నాయి, హిస్టరీ, పాలిటీ, సొసైటీ. హిస్టరీలో ఇండియన్, తెలంగాణ 2, పాలిటీ, సొసైటీలో కూడా తెలంగాణ, ఇండియా. తర్వాత వస్తే ఎకనామీ అండ్ డెవలప్మెంట్ పేపర్ 3లో, ఇక్కడ కూడా అంతే, ఇండియన్ అండ్ తెలంగాణ 2 ఉంటాయి. అండ్ దెన్ 4th పేపర్ వచ్చేసి మనకి మొత్తం తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఈ పేపర్ ఎంటైర్లీ అబౌట్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో ఈచ్ పేపర్ ఇక్కడ 150 marks తెలిసే ఉంటుంది. అండ్ 150 question, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అండ్ నో నెగటివ్ మార్కింగ్. సో దిస్ ఈజ్ అ బేసిక్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. అండ్ మీరు నేను చెప్పింది ఇదంతా ఏంటి, బ్రాడ్ సిలబస్ అవుట్లైన్స్ అనమాట. మనకి ఇన్ డీటెయిల్గా సిలబస్లో ఇచ్చారు అండ్ అది మీరు చూసుకోవాలి డీటెయిల్ సిలబస్లో. అండ్ ఈసారి నోటిఫికేషన్లో సిలబస్ చేంజ్ అయింది. పేపర్ 2లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. అండ్ పేపర్ 3 ఎకనామీలో అయితే మేజర్ చేంజెస్ ఉన్నాయి. సో అవి పక్కా చూసుకోండి. ఓల్డ్ సిలబస్, న్యూ సిలబస్లో వేరియేషన్స్ ఉన్నాయి, పక్కా ఈ న్యూ సిలబస్ చూసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ న్యూ సిలబస్ తీసుకొని మీరు టేక్ అ ప్రింట్అవుట్. ఆ ప్రింట్అవుట్ తీసుకొని ఎప్పుడు మీ దగ్గర పెట్టుకోవాలన్నమాట. వెనెవర్ ఇఫ్ యూఆర్ ఇన్ స్టడీ హాల్, కీప్ ఇట్ విత్ యూ. ఇఫ్ యూఆర్ ఇన్ యువర్ రూమ్, కీప్ ఇట్ విత్ యూ. వేరెవర్ యు ఆర్, జస్ట్ కీప్ ఇట్ ఇన్ యువర్ బ్యాగ్. అండ్ దాన్ని మొత్తం నేర్చుకోవాలి, సిలబస్ బై హార్ట్ నేర్చేసుకోండి. ఎందుకంటే మీ సిలబస్లో ఏముందో తెలియకపోతే మీరు ఏం చదువుతారు, ఇది ఉండొచ్చేమో అని మళ్ళీ చూసుకుంటూ వెళ్తే టైం పడుతుంది. సో ఇఫ్ యూ లెర్న్, మైండ్లో ఒక మ్యాప్ తయారైపోవాలన్నమాట. ఆ మ్యాప్లో మన పేపర్ 1 అనేది, పేపర్ 2 అనేది, పేపర్ 3, పేపర్ 4 సిలబస్ అంతా ఒక మైండ్లో ఒక మెమరీ ప్యాలెస్లో ఉండిపోవాలన్నమాట. అంటే ఇక్కడ ఇది ఉంది, ఒకటి చదివేటప్పుడు పేపర్ 1లో ఓకే ఈ పాయింట్ అనేది పేపర్ 1లో వెళ్తుంది, పేపర్ 2లో ఏదైనా పాయింట్ చదివేటప్పుడు ఓకే ఈ పాయింట్ ఇక్కడ వెళ్తుంది అన్నట్టు అలా మైండ్లో ప్లేస్ చేసుకుంటూ ఉండాలి. దాన్నే అంటారు లాజికల్ రీడింగ్ అని. అంటే మీరు ఏదైనా అర్థం చేసుకుంటూ చదివితే, ఇది ఏ టాపిక్, పాలిటీ అయితే పాలిటీ, జియోగ్రఫీ అయితే జియోగ్రఫీ, అట్లా సిలబస్ మ్యాప్ చేస్తూ ఉండాలి మైండ్కి. అప్పుడే లాంగ్ టర్మ్లో గుర్తుంటుంది వాట్ ఎవర్ యు ఆర్ స్టడీయింగ్, ఓకే. అండ్ దెన్ ఎవ్రీ టాపిక్కి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. వితౌట్ దిస్ యూ కాంట్ గో ఫార్వర్డ్, ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీలో ఎలక్షన్స్ అనే
సిలబస్లో వర్డ్ ఉందనుకోండి సపోజ్. సో అందులో ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా ఏంటి అనేది మనకు తెలియకపోతే దానికి రిలేటెడ్ ఇది ఎక్కడుంది, 10th షెడ్యూల్లో ఉందా, ఏ షెడ్యూల్లో ఉంది అని తెలిసినా వేస్టే. ఎందుకంటే దీనికి అప్లికేషన్ రావాలి, ఇది ఒక బేసిక్ ఫ్యాక్ట్. ఇప్పుడు దీని అప్లికేషన్ తెలియకపోతే ఎలా? సో దానికి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రిపరేషన్ ప్రాసెస్ ఈజ్ టు నో ద సిలబస్ అండ్ లెర్న్ ద సిలబస్. తర్వాత అపార్ట్ ఫ్రమ్ సిలబస్ ఇంకా ఏం చేయొచ్చు అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అవి టీఎస్పిఎస్సివి కానీ, ఏపీపీఎస్సివి కానీ, అదర్ స్టేట్ పిఎస్సిసివి కూడా చాలా రీసెంట్గా జరిగాయి. బీహార్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది, అండ్ మధ్యప్రదేశ్లో జరిగింది, అండ్ హర్యానాలో జరిగింది. ఈ పేపర్స్ అన్నీ చేయవచ్చు. అండ్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్. సో మార్కెట్లో వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కానీ అవన్నీ రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా. సో మీకు బుక్లెట్స్ దొరికితే బుక్లెట్స్, టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే టెస్ట్ సిరీస్. సో ఇవి ఎలా అయినా ప్రాక్టీస్ చేస్తే బెటర్. సో దట్ మీకు ఆన్సరింగ్ ఎబిలిటీ పెరుగుతుంది, అంటే ఎంసీక్యూ సాల్వింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. అంటే మీరు ఎలా ఒకవేళ ఒక క్వశ్చన్ తెలియకపోయినా ఎలా ఆన్సర్ని డిరైవ్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. ఓకే, ఇలా చేస్తున్నప్పుడు మీ నాలెడ్జ్ ఎంత ఉంది అండ్ మీ గెస్సింగ్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది. మీకు ఏమైనా గెస్సింగ్ రాంగ్ అవుతుంది అంటే ఎందుకు, మీకు నాలెడ్జ్ గ్యాప్ ఉందా, లేకపోతే ఎంసీక్యూ సాల్వింగ్ అప్పుడు మీ మెంటల్ ప్రిపరేషన్ లేదా, అంటే మీ మీద మీకు నమ్మకం లేకుండా ఓకే ఏ ఆప్షన్ కరెక్ట్ అయినా కానీ రాంగ్ అయి ఉంటుంది అని చెప్పి రాంగ్ అట్లా చేస్తున్నారా అనేది మాక్ టెస్ట్లో తెలుస్తుంది. ఓకే, అండ్ ఎవ్రీడే టైం టేబుల్కి వచ్చేసరికి ఇది ఒక ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ అయితే చెప్తున్నా, ఒక 10 to 12 hours ఈజ్ ఎనఫ్ అండి. లైక్ యూ కాంట్ బీ రీడింగ్ ఫర్ 16 hours a day కదా. సో ఈవెన్ ఇఫ్ యూ అచీవింగ్ 10 hours a day, దట్స్ ఎ బిగ్ థింగ్. నన్ను అడిగితే 8 hours per day కన్సిస్టెంట్లీ ఈజ్ వెరీ గుడ్. ఓకే, ఐ పర్సనలీ కాంట్ గో బియాండ్ 8 hours ఎప్పుడు కూడా. ఒకవేళ వెళ్ళినా కానీ నాకు ఆ లాస్ట్ ఫ్యూ అవర్స్ అనేవి అసలు ప్రొడక్టివ్గా ఉండవు, జస్ట్ చదువుతున్నానా లేదా అనిపిస్తుంది అంతే. సో 10 ఈజ్ అ గుడ్ నెంబర్, 12 ఇఫ్ యూ కెన్ రీడ్ ఇట్ గో ఫర్ ఇట్ అంతే. సో ఇది మీరు ఈ 10 to 12 hours ఈ సైకిల్ ఎలా ఉంటుంది అంటే 6 AM లేస్తారా, 6 AM టు నైట్ 12 AM వరకు చదువుతారా, లేకపోతే ఎలా, లేకపోతే మార్నింగ్ బర్డా మీరు, లేకపోతే నైట్ అవులా అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో ఈ షెడ్యూల్లో అంటే ఈ టైం పీరియడ్లో ఇలా షెడ్యూల్ చేసుకోండి. 3 hours ఈచ్ సెక్షన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెషన్లో 3 hours ఉంటే మీరు స్లాట్ 1 లాగా డివైడ్ చేసుకోండి. ఒక 3 hours స్లాట్ 1లో సబ్జెక్ట్ 1, ఒకవేళ 2 subjects తీసుకుంటే సబ్జెక్ట్ 1 3 hours, స్లాట్ 2లో సబ్జెక్ట్ 2 3 hours అగైన్. ఓకే, అండ్ స్లాట్ 3లో డెఫినెట్లీ మీరు ఒక ప్రాక్టీస్ సెషన్ అయితే పెట్టుకోవాలి. అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నా కానీ, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ అయినా కానీ, ఏవో ఒకటి. కానీ తప్పకుండా ప్రాక్టీస్ అయితే డైలీ చేయాలి. చదివిన టాపిక్స్ పైననో లేకపోతే ప్రీవియస్ ఏవైనా ర్యాండమ్ టాపిక్స్ ఏదో ఒకటి ప్రాక్టీస్ అయితే చేయాలి ఆన్ డైలీ బేసిస్. ఓకే, ఇది మాత్రం పక్కా ఉండాలి ప్రాక్టీస్. ఓకే, అండ్ స్లాట్ 4 ఒక 1 hour or 2 hours రివిజన్కి పెట్టుకుంటే చాలా బెటర్. ఆ డేలో చదివిందన్నా ఒకసారి రివైజ్ చేసుకోండి ఆ 1 hourలో. ఇట్ విల్ క్రియేట్ వండర్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్. మోస్ట్ ఆఫ్ అస్ రివిజన్ లేకనే అన్నీ మర్చిపోతూ ఉంటాం. ఓకే, యూ నీడ్ రిపీటెడ్ రివిజన్స్. ఓకే, అండ్ డైలీ చదివింది రివైజ్ చేసుకుంటే అసలు చాలా బాగా గుర్తుంటాయి మైండ్లో. సో 1 to 2 hours ఆర్ 1 hour ఆర్ ఇఫ్ ఎట్ ఆల్ 30 minutes అయినా మీరు రివైజ్ చేసుకుంటే చాలా బెటర్. ఓకే, సో ఇలా డివైడ్ చేసుకోండి. అండ్ మీరు 6 AM లేస్తారా, 5 AM లేస్తారా, లేకపోతే 9 లేసి మీరు నైట్ వరకు చదువుతారా, అది మీ ఇష్టం. సో ఈ స్లీప్ సైకిల్ మీరే డిసైడ్ అయ్యి ఇలా డివైడ్ చేసుకోండి స్లాట్స్ ద్వారా. అండ్ ఒక స్లాట్ ఒకవేళ ఒక మధ్యాహ్నం స్లాట్లో నిద్ర వచ్చింది, సో దాన్ని మీరు మళ్ళీ కంపెన్సేట్ స్లాట్ 5 లాగా వేసుకొని కంపెన్సేట్ చేసేలా ఉండాలి మీ ప్రిపరేషన్. అరే ఇదే పోయింది కదా అని చెప్పి దీని ఎఫెక్ట్ దీని మీద వెళ్తే అది చాలా రాంగ్. ఓకే,
ఈవెన్ దో ఇక్కడ మీరు పడుకున్నా దాన్ని ఆఫ్టర్ స్లాట్ 4 తర్వాత కూడా స్లాట్ 5 అని గ్రేడ్ చేసుకొని మీరు అక్కడ కంపెన్సేట్ చేయాలి. ఓకే, అప్పుడే మీ ప్రిపరేషన్ ప్రోగ్రెస్ అవుతుంది. ఓకే, ప్రోగ్రెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కంపేర్ చేసుకోకండి మీ పక్కన వాళ్ళతో. పాజిటివ్ కంపారిజన్, హెల్దీ కంపారిజన్ ఈజ్ ఓకే, బట్ మీరు డిమోటివేట్ అయితే ఆ కంపారిజన్ వద్దు మనకి. అండ్ ఏమైనా క్వెరీస్ ఉంటే రిగార్డింగ్ గ్రూప్ 2 ఆర్ ఎనీ గ్రూప్ ఎగ్జామ్ TSPSCలో you can comment below. I will try to answer your queries. Okay, thank you.